నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. రాజాసాబులో ట్రై చేయలేదా? రాజాసాబులో అడగలేదా? రాజాసేపులు అడిగా మారుతి గారిని ఎందుకు అడగ మారుతి గారు మాకు లేదు ఎందుకో అది అందులో ఏం దొరకలేదు. అంటే అది బిల్లాలో మీకు ప్రభాస్కి ఏమైనా కాంబినేషన్ సీన్లు ఉన్నాయని కాంబినేషన్ సీన్ ఉంటుంది. కాంబినేషన్ సీన్ ఎలా అనిపించింది ప్రభాస్ గారితో అప్పట్లో యాక్ట్ చేయడం? అంటే అప్పటికి ప్రభాస్ గారి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్తే అంత ఇన్ని కోట్ల మందికి ఇండియా బయటగా డార్లింగ్ అయినా మీరు యాక్ట్ చేయడం 4వ సినిమాకు 5వ సినిమాకు చేసే అవకాశం వచ్చింది. నాకు కొంచెం ఆయన సునీల్ ఒకసారి ఏదో షూటింగ్లో ఉంటే ప్రభాస్ గారితో మాట్లాడంటే ఒకసారి ఫోన్ ఇచ్చాడు. అలా రిసీవింగ్ బాగుంటుంది ప్రభాస్ గారు. అది ఇంకా ఆయన గురించి మాట్లాడలేదు. మామూలుగా అతనితో లంచ్లో కూర్చున్న డిన్నర్ అది వేరు. ప్రపంచంలో ఎన్ని రకాల ప్రపంచంలో అన్ని ఫుడ్లు పెట్టేసి ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్ని రకాలు అదొక రకమైన చాలా బాగా మాట్లాడతాడు ఆయన అందరితో. అది అంటే ఈ సినిమా ప్రభాస్ గారి ఫుడ్ కంటిన్యూస్ గా 15 రోజులు తింటే స్టంట్లు ఏం చేసుకుంటున్నాం అబ్బే ఇంకా అసలు ఆ ఫుడ్ అది వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. అంటే మీరు అంటే ఈ కొత్త బంగారు లోకం సినిమా తర్వాత మీరు అన్నట్టుగా అవకాశాలు ఏమైనా వెయిట్ చేశారా? వెంటనే చాలా ఆఫర్లు వచ్చేసాయి. 2008 కదన్నా 9లో ఆ 3-4 సినిమాలే చేశా. 10 నుంచి సంవత్సరానికి 10-12 సినిమా మూవీస్ చేసుకుంటా. అంటే ఆఫర్లు బిజీ అయిపోయారా కొత్త బంగారు లోకం? కొంత నాకు ఇక్కడ అవగాహన లేకపోవడం, నేను తిరిగేది అది నేను కొంచెం అంటే మీరు కొంచెం మొహమాటస్తులు అనుకుంటానా అసలు ఎవరిని అంటే ఆ కమ్యూనికేషన్ అంటే వెళ్ళి నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని నేను ఫ్రెండ్షిప్ చేయను. అది నువ్వు మామూలుగానే ఫ్రెండ్, నీ తోటి అవసరం వస్తే అడుగుతా. నీకు అవసరం వచ్చినప్పుడు నేను వచ్చి అక్కడ చేసి పెడతా. బట్ నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని మటుకు ఫ్రెండ్షిప్ చేయలేను. అలా పెంచలేదు, నేను అలా పెరగలేదు, అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి కూడా రాలేదు. అంటే మీరు అంటే మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని సినిమా ఏదనుకుంటున్నారా? ప్రేమ కథా చిత్రం అనుకోవాలా? ప్రేమ కథా చిత్రం అంటే అప్పటి వరకు చేసిన సినిమాల్లో ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ చేశాడు అని తెలిసిపోయింది. కానీ ఒక మార్క్ అంటే ఫుల్గా మీకంటూ కెరీర్కి టర్నింగ్ పాయింట్ కలిసి ప్రేమ కథా చిత్రం. ఏంటి సార్ ప్రేమ కథా చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది అసలు? ఒక రోజు ఫోన్ చేశారన్న మారుతి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, తమ్ముడు ఇలా అనుకుంటున్నాం ఒక సినిమా, ఒక కథ, ఇలాగా నువ్వు సుధీర్ బాబు నందిత అనే అమ్మాయి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, అది ఇంకా డిసైడ్ అవ్వలేదా? సరే సార్ అన్న ఫోటో సెషన్ అది 4వ క్యారెక్టర్ లేకుండా మేము ముగ్గురం చేసి, నేను హీరో అమ్మాయి, అదంతా అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేసి ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ మన ఏలూరు సీన్ చేయాలి. ఓకే, ఏలూరు సీన్ చేయాలి. సప్తగిరి గారు కొంత ఆయనకున్న బిజీ, ఆయన పిఆర్ఓగా బిజీగా ఉంటుంది, తను చేయలేకపోయాడు, సప్తగిరి ఎంటర్ అయ్యాడు. ఇంకా అది ఒక మొయినాబాద్లో అన్న ఒక ఫామ్ హౌస్ అన్న, రోజు 6కి స్టార్ట్ చేయడం, 5:30కి వెళ్ళడం, మేకప్ వేసుకోవడం, ఏదో స్నాక్ ఇచ్చి తినేసి 6కి స్టార్ట్ చేస్తే దంచి కొట్టుడు అన్న, దంచి కొట్టుడు, వేర కొట్టుడు, నాటు కొట్టుడు అన్నట్టు 10కి బ్రేక్, మళ్ళీ 11, 2, ఒక్కొక్కసారి 5 వరకు 2-3 రోజులే అలా చేసుకుంటూ వెళ్ళామన్నా. సుధీర్ బాబు కూడా బాగా ఒక అరగంట ముందర ప్రవీణ్ ఆయన కారు ఉన్నది, ఆ వైట్ కలర్ కారులో కూర్చొని మేము ప్రాక్టీస్. మా సప్తగిరి అయితే ఇంకా ఆడి దబిడి ఆడు ఎక్కువ రకంగా చేసేవాడు, ఆడిని అడ్జస్ట్ చేసుకుంటూ అలా వెళ్ళాం. లాస్ట్కి వెళ్ళేసరికన్నా ఫైట్ లేదు. రోజు నేనే అన్నా, సార్ ఆ విలన్స్ ఉన్నారు కదా ముగ్గురు, హీరో కొట్టినట్టు పెడితే చిన్న భోజనం తర్వాత మజ్జిగ లేకుండా భోజనం లేచినట్టు ఉంటుందేమో, ఫైట్ ఉంటే బాగుంటుంది అంటే అవునా అని ప్రొడ్యూసర్ అయ్యి మాట్లాడాను. ఒక 2 days ఫుల్ నైట్లు ఫైట్ తీశారు. ఫస్ట్లో మధ్యలో కొన్ని మారుతి గారు కదా మార్పులు చేసుకుంటూ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మమ్మల్ని ఏదైనా చేసుకోమని. అలాగా అది ఎందుకో వెరీ ఫస్ట్ డే నుంచి ఒక్కరోజు కూడా దాని మీద నెగిటివ్ థాట్ కానీ ఏదో కష్టపడిన ఫీలింగ్ అని లేదన్న. యాక్చువల్లీ ఎక్కువ కష్టపడి చేసాం, చాలా తక్కువ రోజులు అన్న సినిమా అది. ఆయన ఒక గంట మిగిలిందంటే ఏదో తీసి దాన్ని ఒక సాంగ్ చేసాడు ఆయన. ఎప్పుడైనా టైం మిగులుతుంది కదా, మీరు అలా వెళ్ళండి, ఆ తోటలో నడుచుకుంటారండి, మీ ఇద్దరు ఇది మీరు ఇద్దరు చేయండి ఏదో చెప్పేసి ఆడుతుపాడుతూ అయిపోయింది సినిమా అంతా. ఒక సాంగ్ చేసాడు అన్న దాన్ని ఆయన, మాంటేజ్లు ఇచ్చేసి ఒక ట్యూన్ చేయించేసి సాంగ్ చేయించాడు, నీతో ఈ లోకం అని ఉంటుంది సాంగ్. ఆ సాంగ్ వాళ్ళు ఎప్పుడు తీసారో మాకు తెలియదు, అసలు మీరు యాక్ట్ చేసినట్టుగా మీకు తెలియదు, అది ఎందుకు చేయించారో ఏదో సీన్ అనుకునేవాళ్ళు. అంత మ్యాజిక్, ఇంకా రిజల్ట్ కూడా దానికి తగ్గట్టుగా వచ్చింది. అదే యూటర్న్ ప్రేమ కథా చిత్రం. ఏంటంటే అంటే ఈ సినిమా రిజల్ట్ తర్వాత అంటే మీ కెరీర్లో వచ్చిన చేంజెస్ ఏంటి? అవకాశాలు పెరుగుతాయన్న.
ఇంకొంచెం మోర్ బిజీ అవుతాం, కొంచెం రేటు పెరుగుతుంది. అవును, అవకాశాలతో పాటు పారితోషికం ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఇక్కడ ఎవరన్నా టెక్నీషియన్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, మనం సినిమా యాక్టర్ అయ్యి ఒక 100 కోట్లు అలా ఎవడో రాడన్నా. ఫస్ట్ అతని కాన్సన్ట్రేషన్ అంతా ఒక అవకాశం మీద ఉంటుంది. అంతే. ఆ సక్సెస్ అయ్యి అవకాశాలు తామరతంపరంగా రావటం మొదలు పెడితే డబ్బు ఆటోమేటిక్గా వచ్చి ఆటోమేటిక్ వస్తుంది అన్న. ఒక్కసారి సక్సెస్ కళ్ళలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే, టెక్నీషియన్స్ అవచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, ఆ డబ్బు టార్గెట్గా పెట్టుకుని ఎవరు రారు నాకు తెలిసి. అలాగే ఫస్ట్ అవకాశం ఎంత ఇదన్నా. ఇప్పుడు కొత్త బంగారులోకం సూపర్ హిట్ అయింది, ఒకవేళ అది ఆడి ఉండకపోతే ఏంటి నా పరిస్థితి? అవకాశాలు వచ్చేవో రాకపోయేవో ఎవరో తెలుసు. అది లేకపోతే ఇంకో అవకాశం వచ్చేది ఏమో, అది తెలీదు ఇంకా మనకి ఎలా డెస్టినీ. అలా అంటే మరి ఎంతో ఇష్టపడి చేసిన సినిమాలు కొన్ని దెబ్బేసినవి ఉన్నాయి. నేను అలాగా నా కెరీర్లో ఎక్కువ ఇప్పటికీ స్టిల్ బాధపడే సినిమా రౌడీ ఫెలో. చాలా ఇష్టపడి చేసాను. నెగిటివ్ షేడ్స్ ఉంటాయి కదా క్యారెక్టర్, నేనే పిఆర్ చేసేది. అవును, నాకు ఆ సినిమా చాలా ఇప్పటికి అంతే. ఎందుకంటే అంత అలా ఇప్పుడు ఉందన్న. ఇప్పుడు మామూలుగా బయట మనం అందరం మాట్లాడుకుంటున్నట్టు జనం సైకాలజీ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ప్లస్ మనం ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పడానికి మనం సరిపోం. కొత్త సినిమా వస్తుంటే ఓటీటీలో చూస్తున్నారు, రిలీజ్ చేస్తుంటే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. 10 ఏళ్ళ క్రితం సినిమాని. ఖలేజా సినిమా అప్పట్లో నాకు అదే మంచి సినిమా, ఈ సినిమా ఆడకపోవడం ఏంటి అనిపించేది. మొన్న రిలీజ్ అయ్యి దొల్లగొట్టేసింది సినిమా. దొల్లగొట్టేసింది అసలు. అది థియేటర్లో కంటే టీవీలో ఎక్కువ టీఆర్పీలు అన్న. టీవీలో అన్నిసార్లు చూసిన తర్వాత కూడా థియేటర్లో అంత రెవెన్యూ చేసిందంటే మరి అంటే ఓపెనింగ్స్ మరి ఎవరిని అడుగుతావు అన్న, అప్పుడు ఎందుకు చూడలేదు అని ఎవరిని అడగలేం కదా జనాలకు. అంతే, అది జనాలకు. మొన్న బైరోంకి వెళ్ళినప్పుడు రోహిత్ గారు కలిస్తే, నా రోహిత్ గారు ఇది రిలీజ్ ట్రై చేయొచ్చు కదా అని నేనే అన్నాను. అవును అనుకుంటున్నాం, ఒక ప్రపోజల్ ఉందని ఏదో అన్నాడు ఆయన. అవును, అది కృష్ణ చైతన్య గారి డైరెక్టరు. బాగా అంటే సినిమా బాగుంటుందన్న. కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఆడకపోతే మన క్యారెక్టర్ బాగుంటుంది, మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం ఆ సినిమా మీద. అలా ఆడకపోయినప్పుడు ఏంటి, డిసప్పాయింట్ అవుతారా? గ్యారంటీగా డిసప్పాయింట్ అన్న, గ్యారంటీగా డిసప్పాయింట్ అవుతాం. ఒక 2 నైట్లు సరిగ్గా నిద్ర పట్టదు. ఇంకోటి అన్న, నాకు తెలిసి చాలామంది ఆర్టిస్టులు ఫేస్ చేసేది, వస్తే గ్యాప్ వస్తుంది అన్న, ఒక 1 రోజులు ఎప్పుడు, తర్వాత వరుసగా 2 సినిమాలు వస్తాయి, ఏదో ఒకటే చేయగలం. అంతే, రెండిట్లో ఏదో ఒకటే చేయగలం. ఏది చూస్ చేసుకోవాలన్నా తెలియదు కదా మనకు. అప్పుడు ఒకటి చేసుకుంటాం అంతే. 2 హిట్ అయిపోతే నాకు ఎలా ఉంటుందంటే, బీయింగ్ అన్ యాక్టర్, నాకు 100 సినిమాలు రిలీజ్ అయితే 99 హిట్ అయిపోవాలన్నా. అంతే, 100%. అది కోరుకోపోతే ఇక్కడ ఎలా ఉంటాం? సో 2 హిట్ అయిపోతే ఓకే అన్న. నువ్వు సెలెక్ట్ చేసుకున్నది హిట్ అయ్యి నువ్వు వదిలేసింది యావరేజ్ అయినా కూడా ఓకే. ఇది పోయి అది హిట్ అయిందంటే ఆ డెసిషన్ తీసుకున్నందుకు మనల్ని మనమే తిట్టుకుని అబ్బా ఇంకా అది ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్. అంటే నేను 2 ఆడేసినట్లో ఉన్నానేమో, నేను ఫేస్ చేయలేదు. అలా లేదు అలా రిజెక్ట్ చేసింది ఏమి రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా రాలేదండి. ఏదో కింద మీద పడి చేసుకుని చేసాం. ప్రేమ కథ చిత్రం తర్వాత కానీ ముందు కానీ కమెడియన్గా హ్యాపీగా సాగిపోతుంది. అంటే మంచి అవకాశాలతో బిజీగా వెళ్ళిపోతున్నారు కదా. మళ్ళీ ఎందుకు చేంజ్ చేసి నెగిటివ్ షేడ్స్ ఉన్న రౌడీ ఫెలో ఎందుకు చేయాలనిపించింది మీకు అలాంటి క్యారెక్టర్? అన్న పెర్ఫార్మెన్స్కి ఇది ఉంటుంది కదన్న. అంటే ఒకటే కామెడీ అలా చేస్తామని తెలుసు, కొంచెం ఇది కూడా చేస్తామని డైరెక్టర్ నమ్మిండి నన్ను. ప్రవీణ్ నీలో ఇది పలుకుతుంది, ఇది చేద్దామని కృష్ణ చైతన్య నమ్మిండి. అది అలాగే వర్కౌట్ అయింది. సినిమా రిజల్ట్ కొంచెం నిరాశ కలిగించింది కానీ ఏంటనంటే కమెడియన్గా చాలా సినిమాలు ఇప్పటివరకు 200 సినిమాలు, అంటే కమెడియన్గా క్యారెక్టర్ యాక్టర్గా 2 చేశారు మీరు. మై నేమ్ ఈజ్ శృతిలో కూడా కొంచెం నెగిటివ్ డైరెక్ట్ నెగిటివ్ అది అంటే ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది అంటే అది చూస్ చేసుకున్న రీజన్ ఏంటంటే బిజియెస్ట్ కమెడియన్గా ఉన్నారు కదా, ఎందుకు రిస్క్ చేయాలి? రిస్క్ అనిపించలేదన్నా. అదే ఏదైనా క్యారెక్టర్ కదన్నా. మీరు కరుడు కట్టిన స్టొట్టపురం దొంగ అంటే దొంగడు గడిపేసిన అలా చేస్తేనే కదా వేరియేషన్స్ వచ్చేది. నాకు దాని నుంచి వేరియేషన్ కింద ఉంటుంది అన్న ఇది. ప్లస్ అందులో మీ క్యారెక్టర్ బాగుంటుంది, బాగుంటుంది. సొంత అన్ననే చంపేసినోడికి నీకు ఇది లెక్క బాబీ అంటాడు ఆయన, ఆడుకాలు ఉన్నారు. ఆ సీన్లు బాగుంటాయి అన్నది. అది ఇంకా ఆడాల్సిన సినిమా అనిపించదు. సరే, ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను అన్న. మళ్ళీ నాకు నాంది ఇష్టం పెర్ఫార్మెన్స్. సూపర్ నాంది ఆగానే. అవును, వాళ్ళు అంటే మీరు నితిన్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు స్టార్టింగ్ నుంచి చివరి వరకు మీ క్యారెక్టర్. ప్రతిదానికి అంటే ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో. అందులో ఒక పాట వెళ్ళిపోక శ్యామలో మీ మీద స్టార్ట్ అవుతుంది. అవును,
అది సూపర్ పాట అది. ఆ, మీకు ఎలా అంటే మీ మీద పాట ఫస్ట్ టైం అది పెట్టడం మీ మీద పాట? అంతే అన్న. ఆ, అంతే, నేనే లిరిక్ పాడటం ఏంటి ఆ, నాకు తెలియదు వెళ్ళే వరకు. అక్కడ కూడా ఏదో డిస్కషన్ అయింది, రామజోగ శాస్త్రి గారు పాట రాసి తీసుకొచ్చారు, పాట అదిరిపోయింది అన్నారు. సరే, హీరోయిన్ పేరు అనసూయ రామలింగం కదా, అదే కదా. అవునా? సో హీరో శ్యామల అని పాడకూడదు కదా. ఉమ్, అప్పుడు పనోడు పాడతాడు, గుడి వీధి శ్యామల అండి నా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేదో ఉమ్, తీసుకుని అది త్రివిక్రమ్ గారి సినిమా అవకాశం రావటమే ఇది గొప్ప. అలా. అందులో అలా నాకు ఓ పాట అంటే, ఉమ్, కానీ ఆ సెట్కి వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు అది. ఉమ్, నేను ఇది అవుతాను మామూలుగా హీరో పక్కన క్యారెక్టర్ కాబట్టి గ్యారంటీగా ఆ పాటలో ఉంటాం. అప్పటికి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది కథ ప్రకారం. నేను నాకు హ్యాపీ. ఎలా ఉందన్న త్రివిక్రమ్ గారితో వర్కింగ్ స్టైల్? ఆయనతో నిజంగా చేయాలి సూపర్ అన్న. నిజంగా అందరికి ఒక అంటే జనరల్గా మనం అంటే నువ్వు నేను కదా, జనరల్గా మనం మాట్లాడుతూ చెప్తూ ఉంటాం. త్రివిక్రమ్ గారి దగ్గర చెప్పడానికి ఏముండదన్న, వినడమే, అలా వినివ్వండి. వినటమే. అవును. వింటుంటే ఆయన పలువరుస, ఆయన డిక్షను, ఆయన వాయిస్ ఎంత మృదుమధురంగా ఉంటాయంటే ఇంకా అసలు దాన్ని ఇంకా ఆయన డైలాగ్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన ఏదైనా డైలాగ్స్ సినిమా వరకు కాదు, షార్ట్ మధ్యలో కొన్ని విషయాలు ఆయన ఎంత జ్ఞాని ఆయన చెప్తుంటే ఇంకా అసలు. నేను మా డిగ్రీ కాలేజీలో తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, పొన్నపల్లి శ్రీరామారావు గారు అని. ఆయన చెప్తుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా నేను ఖాళీగా ఉంటే ఆ సెకండ్ ఇయర్లోకి ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళి ఆయన క్లాసులో కూర్చుని వినేవాడిని. ఆయన తర్వాత నాకు అంత వినసొంపుగా ఉండేది త్రివిక్రమ్ గారు. ఓకే. అంటే ఆయన డైలాగులు కూడా త్రివిక్రమ్ గారి అంటే అది జగమెరిగిన సత్యం. అది నేను చెప్పేది చాలా ఫిలాసఫీ ఉంటుంది ఆయన డైలాగులో. ఎనీ టాపిక్ ఏదైనా అంతే. అంటే ప్రవీణ్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు ఎక్కువ ఆ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారా, కమేడియన్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? అంటే ఏదైనా నాకు వచ్చిన అవకాశాన్ని కష్టపడి చేయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. అది ఇదైనా అన్నీ చేయాలి కదా. అన్నీ చేస్తున్నారు. అంటే ఏంటంటే కమెడియన్గా బోర్ కొట్టినప్పుడు ఏమన్నా అంటే అలా ఏమన్నా అనిపిస్తుంది అన్న? అంటే ఎక్కువ క్యారెక్టర్ నేను ఇదే చేస్తానంటే నేనెవరన్నా, నాకు వచ్చిన నా డైరెక్టర్ చెప్తారు, డైరెక్టర్ చెప్పింది చేస్తా. అలా కొంతమంది డైరెక్టర్లు ఆ రోజు కృష్ణ చైతన్య కనిపించవచ్చు, ఈయన మైనమీ శృతి డైరెక్టర్ శ్రీనివాస్ కనిపించవచ్చు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పారు, నేను చేశాను. అంటే మీరు ఎక్కువ ఏ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారు? అంటే అన్నీ ఎంజాయ్ చేస్తాను, ఏదైనా క్యారెక్టర్. ఓకే. అంటే మీకు బాగా ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అంటే ప్రతి సినిమాలో మీ 100% ఎఫర్ట్ పెడతారు, కానీ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ ఇది మనసుకు హత్తుకుంది నా క్యారెక్టర్ అనిపించినవి ఏమన్నా ఉన్నాయన్నా? అన్నీ మనసును హత్తుకుంటాయన్నా. ఇది డిప్లొమాటిక్ ఆన్సర్లా అనిపిస్తే చెప్పాలంటే నాంది కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, వేరియేషన్స్ అవి చేయాలన్నప్పుడు డైరెక్టర్ విజయ్ కొంచెం అది ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే. అంటే నాందీలో పర్టికులర్గా ఆ క్యారెక్టర్ మీ గురించే రాశారన్నా? మనం మామూలుగా విజయ్ కనకాల ఆ సినిమా అనుకున్నంతగా లేదన్నా, లేదు. ఆల్మోస్ట్ నరేష్ గారికి కంబ్యాక్ లాంటిది 4-5 కొంచెం నిరాశపరిచిన సినిమాలు నాందీటితోటి మళ్ళీ ఆయన. ఖచ్చితంగా నరేష్ గారి పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. అంటే వరలక్ష్మి శరత్ కుమార్ కానీ ప్రియదర్శి చేసాడు, అందరూ బాగుంటాయి. జనాల్లో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆడియన్స్లో మైండ్ సెట్ మారిందన్న. అది వాళ్ళు కూడా రూటెడ్ క్యారెక్టర్లు, ఒక రూటెడ్ సబ్జెక్టులు, రొటీన్ అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తే చూడట్లేరు వాళ్ళు కూడా. సో అది ఏ టైంకి ప్రేక్షకుల మూడ్ ఎలా ఉంటుంది, దీన్ని ఆదరిస్తారని ఇందాక మనం అనుకున్నట్టు. కాకపోతే అన్ని సినిమాలు ఆదరిస్తారు, బట్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అలాంటి సినిమాలు కాదని. ఇప్పుడు నాంది లాంటి సినిమా కానీ, ప్రాణం లాంటి సినిమా కానీ ఇప్పుడు వస్తాయి, సూపర్ హిట్లు అవుతాయి. సో కొన్ని సినిమాలు అనిపిస్తాయి. ఏమో మరి అది ఇంక ప్రేక్షకులకి వదిలేయాలి. మనం మా సినిమా కష్టపడి చేసాం, థియేటర్కి వచ్చి సినిమా చూడండి రిక్వెస్ట్ చేయటం మినహా మిగతా ఆడియన్స్ వాళ్ళ జడ్జిమెంట్. అంతే, జడ్జిమెంట్. యాజ్ ఏ ఆర్టిస్ట్గా జనాలకు నేను బోర్ కొట్టకూడదు, జనాలు ఆ తాపత్రయమే కదన్న ఇది. ఆ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుందన్న? అంటే క్యారెక్టర్స్ చెప్పినప్పుడు కానీ అంటే కొన్ని ఇది ఆల్రెడీ చాలా అయిపోయిందండి ఇలా చేయటం, అలా రిజెక్ట్ చేయడం క్యారెక్టర్ మారుస్తారు. అలా చెప్పడం ఉన్నదన్న. డైరెక్టర్ అనే వ్యక్తి మా గురువు ఏం చెప్తే చేయాలి. మధ్యలో నాకు ఏదైనా హోంవర్క్ చేసి నేను ఎక్కడో తారసపడిన క్యారెక్టరు, బయట సొసైటీలో ఉన్న క్యారెక్టరు, ఎక్కడో ఇది ఇలా చేద్దామా, కథ ప్రకారం తిరుపతిలో జరుగుతుంది కాబట్టి
ఈ స్లాంగ్ నేను కంటిన్యూ చేస్తాను, నాకు ఎవరన్నా సో ఆ విషయంలో కేర్ తీసుకుంటాను. చిన్న చిన్న అన్న ఒక క్యారెక్టర్కి ఇప్పుడు నేను పెట్టుకున్నారనుకున్నా, నువ్వు ఏం చేస్తావు వాళ్ళకి తెలుసు, దానికి తగ్గ ఆర్టిస్ట్ని పిలుస్తారు. పిలిచిన తర్వాత ఎలా చేసి రైట్ ఎలా చూసావని దాన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రీట్మెంట్లో రాయాలంటే అవ్వదు. కొన్ని నువ్వు చేస్తావు కాబట్టి, నువ్వు చేయగలవు కాబట్టి నమ్మాలి పెట్టుకుంటారు. దానికి నువ్వు ఎంత బాగా చేసుకుంటే అది ఇంకా అంటే ఎంతో స్ట్రెస్ ఉంటుందన్న మామూలుగా. విచిత్రమైన స్ట్రెస్ ఉంటుందన్న ఇప్పుడు ఆర్టిస్ట్. చాలామందికి బయట అంటే అది జాబ్ స్ట్రెస్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకు కమెడియన్స్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ టీవీ పెట్టుకొని ప్రవీణ్ పాత సినిమాలో అవన్నీ సీన్స్ అన్నీ ఒక ఉంటుంది కదా, ఒక ఆల్బమ్ లాగా, అవి పెట్టుకొని చూస్తుంటే హాయిగా నవ్వుకుంటారు. స్ట్రెస్ బస్టర్స్ అనమాట. ప్రవీణ్ కదా ఏ కమెడియన్ నవ్వించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, బ్రహ్మానందం గారు కానీ, వెన్నెల కిషోరు, సత్య, మీరు అంటే ఒక స్ట్రెస్ బస్టర్స్. అంటే వాళ్ళని నవ్వించడం అనేది నిజంగా అది ఆ సాటిస్ఫాక్షను మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలా అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక కమెడియన్గా ఉండి ఇంతమందిని నవ్వించడం? నేను చేయొచ్చు, మా కిషోర్ చేసి, శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన సచ్చి, నేను టీవీ ముందు కూర్చుంటే ప్రేక్షకులు నేను మళ్ళీ ఆ కామెడీని ఎంజాయ్ చేస్తాను. ఇందాక నమ్మన్న మధ్యలో కూర్చుంటే హనుమాన్ జంక్షన్లో ఆవు సీన్ వస్తుంటే ఎంఎస్ గారు మహానుభావుడు లాస్ట్లో గ్లో వదిలేస్తారు కదా, పడిపోయి వీళ్ళు పడిపోయాడు అని చెప్పి వీళ్ళిద్దరు పారిపోతుంది, మళ్ళీ లేచి పడిపోతుంది. హిలేరియస్ అన్నది కాదన్నా, అది ఎవరైనా నవ్వుకుంటారు. అది ఎంత పెద్ద యాక్టర్ అయినా, ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా చూసి నవ్వుకుంటారు కదా. సో అన్న ఒకటి చెప్పాలనుకున్నా నీ ద్వారా, నీకున్న సొసైటీలో అవ్వచ్చు, పర్సనల్గా అవ్వచ్చు, ఈ స్ట్రెస్ నుంచి, నీ జాబ్ టెన్షన్ అవ్వచ్చు, అన్నిటి నుంచి నీకు దొరికే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాజ్ ఆఫ్ నో సినిమానే. నిన్ను ఒక థియేటర్లో, మంచి సొఫిస్టికేటెడ్ థియేటర్లో నీకు ఒక కుషన్ సీట్ వేసి, ఏసీ వేసి 2.5 గంటలో నీకు ఎంటర్టైన్మెంట్ 150 రూపాయలకి ఏది ఇవ్వదు. ఒక బీర్ చేసా 220 రూపాయలు అన్న. అవును. మొన్న ఒక ఆయన అక్కడ టికెట్ పెంచేస్తున్నారు, 330 రూపాయలు చేశారు. ఏం బికెందుకు సార్? ఆయన ఎదురుకుండా ఉన్న సీసా 5,000 ఉంటుంది, అక్కడ సీసా 5,000 రూపాయలు ఉంటుంది రోజు. సార్ మీరు ఏం చెప్తున్నారు? నేను ఎప్పుడు సినిమాకి నేను ఎక్కువ ఎంజాయ్ చేసి విజేత థియేటర్, శ్రీరాములు థియేటర్, ఎప్పుడైనా ఆర్టీసీ క్లాస్ సింగిల్ స్క్రీన్కి వెళ్తాను. అక్కడ 150 ఉంటుంది, కొంచెం కింద కూర్చున్నాను 100 కూడా ఉంటుంది. మరి ఇప్పుడు అన్న నువ్వు ఇప్పుడు నేను కాకతీయుల్స్లో ఉంటున్నానన్న, జూబ్లీ హిల్స్లో కొని ఇల్లు కట్టాలంటే 15 కోట్లు అవుద్ది. నేను అక్కడ కట్టుకోవాలి, నాకు అది 2 కోట్లకి ఇవ్వంటే అది అవ్వదు. సో ప్రతిదానికి ఏఎంబి థియేటర్ అంటే అది కొంచెం దాన్ని బేర్ చేయగలిగిన వాళ్ళు వెళ్తారు. నువ్వు అక్కడికి వెళ్ళాలని నీకు సినిమా కదా కావాల్సింది, అంతే ఎంజాయ్ చేయాల్సింది. మనకి సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు దొరుకుతుంది. ఇప్పటికీ నేను మా ఊర్లో వెళ్ళినప్పుడు అలా కింద గేట్ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తే ఈ తెర మీద లైటింగ్ వాళ్ళ కళ్ళలో పడుతుంటే థియేటర్లో జనం ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందన్న.